గవర్నమెంట్‌కి ఒక సిఫార్సు లేదా రికమెండేషన్ చేసింది. ఓకే. ఇప్పుడు గాని గవర్నమెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంటే రద్దు చేయాలా లేదని. లైసెన్స్ కానీ రద్దు చేస్తే మాత్రం యూనివర్సిటీ క్లోజ్ అవుతుంది. యూనివర్సిటీ అనేది ఫంక్షనింగ్ ఉండదు. సో, మరి ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం, అక్కడ మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు డిసైడ్ అయితే చేయొచ్చు. కానీ మరి డిసైడ్ అవుతాడా లేదని చూడాలి. ఎందుకంటే మోహన్ బాబుకి ఇటు మోడీతో సత్సంబంధాలున్నాయి. ఇటు చంద్రబాబుతో మంచి సంబంధాలున్నాయి. ఆయన జగన్ అధికారంలో ఉండి జగన్‌తో మంచి సంబంధాలున్నాయి. ఇలాగా మోహన్ బాబు అధికారంలో ఎవరున్నా వాళ్ళతో మంచి సంబంధాలు కంటిన్యూ చేయడం అనేది చూస్తున్నాం. సో, అందువల్ల మోహన్ బాబు మోడీ ఆ మధ్య కూడా మోహన్ బాబు ఫ్యామిలీ అంతా మోడీ దగ్గర కలిసి చాలా టైం స్పెండ్ చేశాడు మోడీ వీళ్ళతో. కాబట్టి ఏమన్నా దీన్ని మోడీ సేవ్ చేస్తాడనేది చూడాలి. ఏదేమైనా ఇదైతే షాకే. 26 కోట్లు వెనక్కి ఇవ్వాలి, 15 లక్షలు ఫైన్. దీని మీద ఇప్పుడు మోహన్ బాబు ఏం చేస్తాడంటే హైకోర్టులో కేసు వేశాడు. అంటే రిట్ వేశాడు. ఇది వీళ్ళు చెప్తున్నది కరెక్ట్ కాదు. నేను మళ్ళీ రిఫండ్ ఇస్తానని వాళ్ళ దగ్గర వసూలు చేశాను. అది ఇది చెప్పాడు. ఆయన వెర్షన్ ఆయన చెప్పాడు. ఇప్పుడు కోర్టు 3 వారాల పాటు ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని విత్హెల్డ్‌లో పెట్టింది. ఆపిందను అబేయన్స్‌లో పెట్టింది. అంటే 3 వారాల పాటు ఈయన కట్టాల్సిన అవసరం లేదు. కోర్టు తీర్పు వచ్చినాకనే కట్టాలి. దీన్ని ఇప్పుడు ఈ 14కి విచారణ జరగబోతుంది. విచారణ తర్వాత ఏందంటే జనరల్‌గా కోర్టు ఏం చేస్తుందంటే నోటీసులు ఇస్తుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్‌కి, తర్వాత ఏపీ గవర్నమెంట్‌కి వీళ్ళకంతా నోటీసులు ఇస్తుంది. వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటుంది. మొత్తం కేసుని పరిశీలించి ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, వీళ్ళు ఇలాగ అక్రమంగా వసూలు చేశారు ఫీజు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మోహన్ బాబుకి ప్రాబ్లం అవుతుంది. అప్పుడు కూడా మోహన్ బాబు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంటే మోహన్ బాబు ముందున్న ఆప్షన్ ఏంటంటే దీన్ని టైం బయింగ్ అంటారు. అంటే గతంలో కూడా మనం చూసినప్పుడు మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవలు వచ్చినప్పుడు టీవీ9 యాంకర్ మీద దాడి చేసినాడు మోహన్ బాబు. దాని మీద కేసు పెట్టినప్పుడు కూడా అతనికి ఆల్మోస్ట్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిపోయింది. ఆ టైంలో మోహన్ బాబు సుప్రీంకోర్టుకి వెళ్ళి దాన్ని ఆపుకోగలిగాడు. అంటే బాగా డబ్బుండి పెద్ద లాయర్లు పెట్టుకునే వాళ్ళు న్యాయ వ్యవస్థను ఎలా ఉపయోగించుకుంటారంటే ఫస్ట్ టైం బౌండ్, తన మీద జరుగుతున్న ఇది కానికుండా ముందు టైం కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత బ్యాక్ డోర్ డిప్లొమసీ అంటారు. బ్యాక్ డోర్ డిప్లొమసీలో మ్యానిపులేషన్స్ జరుగుతాయి. జరిగి మెల్లగా అది నేరుగారిపోయేట్టుగా చూసుకుంటారు. పబ్లిక్ దీంట్లో నుంచి అవి వెళ్ళిపోతుంది. మీడియా పెద్దగా పట్టించుకోదు. ఈ లోపల వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఈ విషయాన్ని అందరూ మర్చిపోతారు. జనరల్గా జరిగే ప్రొసీజర్ ఇది. ఇదే ప్రొసీజర్ని మోహన్ బాబు కూడా ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు ఆయన 15 lakhs కట్టడు, 26 కోట్లు కూడా ఇమ్మీడియట్గా వెనక్కి ఇవ్వడు. కోర్టుల్లో జరుగుతూ ఉంటుంది. ఈ కోర్టు ఇప్పుడు హైకోర్టు కూడా కట్టమని చెప్పింది అనుకో, సుప్రీంకోర్టుకి వెళ్తాడు. సుప్రీంకోర్టులో ఎలాగో టైం పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కోర్టుల్లో మన దేశంలో 5 కోట్ల పైన కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఒక సుప్రీంకోర్టులోనే 55 నుంచి 60 వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ప్రతిదాన్ని వాళ్ళు ఆగమేఘాల మీద ఏమి చేయరు. పైగా గవర్నమెంట్స్ కూడా ఈ లోపల మ్యానిపులేట్ చేసుకున్నప్పుడు వీళ్ళు సారీగా సమాధానం లేదు, వీళ్ళు టైం తీసుకుంటారు. ఇలాగా డ్రాగ్ ఆన్ చేస్తూ మ్యానిపులేట్ చేసుకొని చేసేది అనేది. అందుకనే పరిచయాలు ఎందుకు ఉంటాయి, ఎందుకు పిఎంఓల్ని వీళ్ళందరినీ ఎందుకు గెలుస్తుంటారంటే ఇలాంటి క్రైసిస్లు వచ్చినప్పుడు అక్కడ పిఎంఓలో సంబంధాలు పెట్టుకొని మేనేజ్ చేసుకోవడానికి. వీళ్ళు మామూలుగా ఏమీ లేదు, గౌరవార్థం కలిసాము ఇవన్నీ కథలు చెప్తుంటారు మనకు. కానీ గౌరవార్థం లేదు, ఏమి లేదు. ప్రతి దాంట్లో ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్లు ఏంటంటే ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది మన యూనివర్సిటీలో, మన కాలేజెస్లో. అప్పుడేమన్నా జరిగినప్పుడు మేనేజ్ చేద్దాం అన్న ఉద్దేశంతో జరుగుతాయి. అయితే ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే దీని వెనక మనోజ్ ఉన్నాడని. ఎందుకంటే మనోజ్ లొకేషన్ కలవడం ఇవన్నీ కూడా మనం చూసాము. వాళ్ళ గొడవలప్పుడు లోకేష్ నారావారిపల్లిలో ఉన్నప్పుడు మనోజ్ వెళ్ళి లొకేషన్ కూడా కలిసి వచ్చాడు. సో లోకేష్ మొత్తం ఫైల్ అంతా ఇచ్చాడు అని చెప్తున్నాడు. లోకేష్కి మనోజే లీక్ చేశాడు మొత్తం ఫైలు. అసలు ఎలా వసూలు చేస్తున్నారు ఫీజులు, ఇవన్నీ కూడా ఈ లూప్ హోల్స్ అంతా మనోజే ఇచ్చాడనేది ఒక వార్త వస్తుంది. అయితే దీని మీద అయితే ఇప్పటివరకు మోహన్ బాబు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరు కూడా మీడియాతో కానీ బహిరంగ స్టేట్మెంట్లు కానీ ఏమీ ఇవ్వలేదు.